నేనేం చెప్తాను అనుకున్నావు? కొత్త పెళ్లి కొడుకు శోభనం గదిలోకి వెళ్ళి తుస్సుమంటే ఇంకేం చెప్పగలం? అర్థం కాలే కదా, నువ్వు చెప్పే సామెతలు కూడా నాకు అలానే ఉంటాయి. సోనీ ఏంటి పని చేస్తున్నావా? లేదు, పేపర్లు చూస్తున్నాను ఎలా ఉన్నాయా అని. పేపర్లు ఎలాగుంటాయి? తెల్లగుంటాయిగా. పని చేస్తున్నాను, కనిపించట్లేదా? కాఫీ తాగుదామని ఇక్కడికి వస్తే సోనీ కనిపించింది. సోనీతో మాటలు కలుపుతున్నా. ఆడవాళ్లతో ముచ్చట్లు అంత మంచిది కాదు. ఎవరికి? మీకా? వేసిన సెటర్లు చాలు, క్యాబిన్లోకి రండి, మీటింగ్ ఉంది. చేతి నీ కొత్త టీంతో పని స్టార్ట్ చేసావా? చేయలేదు, చేయను. ఎందుకు? ఎనీ ప్రాబ్లం? వితౌట్ మై పర్మిషన్ నన్ను టీమ్ లీడర్ చేశారు. ఆ టీంలో ఉన్న ఒక్కొక్కరు నాతో ఎలా ఆడుకుంటున్నారో తెలుసా? సరే మరి నువ్వు మెయిల్ చేసే, నేను వెళ్ళొస్తాను. సరే ఆగు, మెయిల్ చేసేసి నేను వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. నేను వెయిట్ చేయను, వెళ్తా. గంటలు గంటలు వెయిట్ చేసిన రోజులు మర్చిపోయావా? అది ఆ శైలు కోసం. ఈ శైలు కోసం ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయను. ఈ ప్రవీణ్ గడు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడు చూశాడు అనుకో, చూశాడు. కానీ శైలిని చూశాడు అనుకో, జరిగిందంతా చెప్పేస్తే అమ్మో, ఈ సూర్యగడికి కాల్ చేసి వాడిని ఇంటర్వ్యూ చేయమని చెప్పాలి. సూర్య ఫోన్ ఎత్తరా. హలో రే సూర్య, ఎక్కడున్నావురా? ఇంట్లో T20 వరల్డ్ కప్ చూస్తూ చిల్ అవుతున్నా. నువ్వు ఇంట్లో మంచిగా చిల్ అవుతున్నావు, కానీ నాకే ఇక్కడ చిల్లులు పడుతున్నాయి. ఎందుకు? ఇంటర్వ్యూకి అమ్మాయిలు రాలేదా ఏంటి? అమ్మాయిలు కాదురా, నా మూడు వచ్చాడు. మొగుడా? అదేంటి, పెళ్ళాం కదా రావాలి. కొంపదీసి నువ్వేమన్నా తేడానా ఏంటి? రే, నీకు అంతగా డౌట్ అయితే ఆఫీస్కి రా, ఇప్పి చూపిస్తా. అదంతా కాదు, నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నావా రావట్లేదా? ఏంటి మజాక్ చేస్తున్నావా? నువ్వేగా చెప్పింది టీం ఇంటర్వ్యూ నువ్వే చేస్తావని, టీం లీడర్ నువ్వే ఉంటావని. శైలు మేము చెప్పిందని నాకు ఫుల్ బాటిల్ కూడా ఇచ్చావుగా. రే, అప్పుడు నేనే చెప్పా, ఇప్పుడు నేనే చెప్తున్నారా? ఫస్ట్ ఆఫీస్కి రారా, ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి. అయినా అంతా నీ ఇష్టమేనా? నువ్వు ఇచ్చిన ఫుల్ బాటిల్ ఇంకా కంప్లీటే కాలేదు. ఇప్పుడు వర్క్ అంటే నాతో కాదు. అరే సూర్య, ప్లీజ్ రా, నా మాట వినరా. సరే, నువ్వు ఇంతలా బతిమాలుతున్నావు కాబట్టి కొంచెం ఖర్చు అవుతుంది. రే, ఎంత ఖర్చు అయినా పర్లేదురా, 2 బాటిల్స్. కాదు, ఈ వీకెండ్గా ఈ ఖర్చు మొత్తం నేనే భరిస్తారా. రారా ప్లీజ్. ఇదేదో పెద్ద ప్రాబ్లం లానే ఉందే. రే, నీకు ప్రాబ్లమ్స్ కావాలా, బాటిల్స్ కావాలా? మరీ ఒక బాటిల్ కోసం కకృతి పడేవాడైతే కాదు. నా టీంలో నువ్వు సపోర్ట్ చేస్తావు కాబట్టి నీకు నేను సపోర్టివ్గా ఉంటాను. నువ్వు చేసే సపోర్టే నా బ్లెస్సింగ్స్ రా. త్వరగా వచ్చేసి. సరే, వస్తున్నా. బాయ్. అమ్మయ్యా. మేడంకి ఎదురు వస్తాడంట. మీరు రండి మేడం. బూస్ట్ తాగుతారా? టీ, కాఫీ? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? మీరేమనుకోనంటే మీకు కూడా చెప్పచ్చా? ఈ డ్రెస్లో మీరు అచ్చం శ్రీదేవిలా ఉన్నారు తెలుసా? శ్రీదేవి ఆడియన్స్ వింటే చెప్పుతో కొడతారు. తెలుసు. అయినా పొద్దునే కదా చూసావు, చూడనట్టు మాట్లాడతావేంటి? ఇంటెలిజెంట్ మీ ఇంటి పేరు అనుకుంటా. విషయం ఏంటో చెప్పు. మీరేమనుకోనంటే మీకు కూడా అడగొచ్చా? నువ్వు అడుగు, అనుకోవాలో అనుకోవద్దో నేను చెప్తా. నైస్. ఐస్ క్రీమ్కి వెళ్దామా? వీక్నెస్ తెలుసుకుని కొడుతున్నాడు. అయినా ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది కదా, ఐస్ క్రీమ్ ఏంటి, ఎవడు చూస్తాడు? నాకు గుర్తుందండి. అయినా నీ మర్చిపోయినా గుడ్ చేయడానికి మీరు ఉన్నారుగా. అయినా ఇంటర్వ్యూ సూర్య చూసుకుంటాడు. సూర్య ఎందుకు చూసుకుంటాడు? టీం నీకు కావాలా, సూర్యకు కావాలా? అంటే సూర్య సెలెక్ట్ చేయడంలో ది బెస్ట్ ఉంటాడు. సూర్య సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ ది బెస్ట్ క్యాండిడేట్సే. మన కంపెనీ కావాల్సింది కూడా ది బెస్టే కదా. సో ది బెస్ట్. నాకు నీ మీద డౌట్ కానీ సూర్య మీద డౌట్ లేదు. హీ విల్ డూ హిస్ బెస్ట్. అయితే వెళ్దామా? ఎక్కడికి? అదే ఐస్ క్రీమ్కి. నేను సూర్య ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకే అని చెప్పా, కానీ నీతో ఐస్ క్రీమ్కి వస్తా అని చెప్పానా? LHS ఈక్వల్ టు RHS అయినప్పుడు RHS ఈక్వల్ టు LHS అవుతుంది కదా. ఏంటి అంటే ఒకటి ఓకే అయినప్పుడు ఆటోమేటిక్ ఇంకోటి ఓకే అవుతుంది కదా అని ఎవరు చెప్పారు? పైథాగరస్. అది థియరీ కదా. దీని ఇంటెలిజెన్స్ని తట్టుకోలేకపోతున్నాం. వెళ్దామండి ప్లీజ్. అమ్మయ్య, పదండి. చాలా ఏళ్ళైంది కదా ఇక్కడికి వచ్చి, ఏం మారలేదు. నువ్వు వచ్చి చాలా ఏళ్ళైందేమో. నేనైతే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇక్కడికే వస్తా. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? నిన్నేదో డైవర్ట్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చాను. మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడితే ఎలా? బాధ అనేది మనం ఫీల్ అయితేనే పోతుంది, నువ్వు డైవర్ట్ చేస్తే పోదు. సోదాపి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. జస్ట్ క్యాజువల్గా, ఊరికినే.
ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Myself, Anish Reddy. I am from Kamareddy. ఓకే, ఏం చేద్దామని వచ్చావు వీడికి? జాబ్ చేద్దాం అనుకున్నా. జాబ్ చేస్తావా? ఏ ప్లాట్ఫామ్లో చేస్తావు నాన్న? అంటే అది 5 నంబర్ ప్లాట్ఫామ్ నుంచి అజంతా ఎక్స్ప్రెస్ దిగి అటు సులభ్ కాంప్లెక్స్ వెళ్ళి డైరెక్ట్ ఇటే వచ్చాను సార్. సరే, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యి రాపో. ఓకే సార్. ఇదే ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చావు? నేను మళ్ళీ అన్నీ మర్చిపోయి నీతో మాట్లాడతానా? అగ్నిగుండం దగ్గరికి ఎప్పుడైనా వెళ్తాడా? కొంచెం దూరంగా ఉండాలనుకుంటాడు ఎవడైనా. అమ్మవారి దర్శనం కోసం అగ్నిగుండంలో నడిచి వెళ్తారు. అప్పుడు నువ్వు మహాకాళి, నీ దర్శనం కోసం అగ్నిగుండంలోకి దూకుతావు. మరి కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. అవేంటో చెప్తే నేను మార్చుకుంటా కదా. నువ్వు నా కోసం మారాల్సిన అవసరం లేదు. నువ్వు కరెక్ట్గా ఉంటే చాలు. నేను ఇప్పుడు ఏమైనా వంకర్ లుక్లో ఉన్నానా? కరెక్ట్గా ఉండు. కార్పొరేట్ లుక్లో ఉండాలంటే ఎలా? నీకెంత చెప్పినా అర్థం కాదులే. कैसे हो भैया? ఓకే, నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. 4 years ఇన్ఫోసిస్లో చేశా, 2 years విప్రోలో చేశా. ఓకే, అవును, నీకు హిందీ వచ్చా? వెయిటర్తో మాట్లాడేంత వచ్చు. నాకు కూడా హిందీ వచ్చు. తోడే ప్యాజ్ డాలో. అయినా ఇప్పుడు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? అవును, ఎందుకు తీసుకొచ్చాను? నేను అడిగిన తెలుగులోనే కదా, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? అంటే నువ్వు ఇప్పుడు బ్లాక్ డ్రెస్ వేసావు కదా, అందరి కళ్ళు నీ మీద పడతాయి. నీకు దిష్టి చాలా తగులుతుంది, అందుకోసమే బయటికి తీసుకొచ్చా. ఈ సొల్లు సోని ముందర చెప్పు, పడుతుంది, నా ముందర కాదు. అవును, ఇంతకీ ఆఫీస్లో ఇన్ని వర్క్స్ ఉన్నప్పుడు ఇంత సడన్గా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు అడిగిందే అడిగి అడిగి బురదొప్పుతావు. సారీ, అంటే ఆఫీస్లో సూర్యనే ఎలాగో ఇంటర్వ్యూలు చూసుకుంటున్నాడు, ఇంకేంటి ప్రాబ్లం? నాకు ఇంటర్వ్యూ చేయడానికి టెన్షన్ ఏంటి? నువ్వు ఇంటర్వ్యూ చేసేటప్పుడు నీ మిస్టేక్స్ నేను ఎక్కడ పట్టుకుంటాను అని చెప్పి నన్ను మ్యానిపులేట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు. అది కాదు శైలు, నేను చెప్పేది కాస్త వింటావా? ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఇంకాసేపు ఆగితే వినాయకుడు పాలు తాగుతాడని కూడా నమ్మిస్తావు. నేను ఇంటర్వ్యూ చేయడంలో ఎక్స్పర్ట్, బట్ స్టిల్ సూర్యకు ఛాన్స్ ఇచ్చా, అది నువ్వు అర్థం చేసుకోవాలి. అయినా సూర్య పని చెప్తా, ఈ మధ్య నీ పనులు బాగా చేసి పెడుతున్నాడు. ఇక్కడే నువ్వు పప్పులో కాల్ చేసావు. యాక్చువల్లీ సూర్యగారు చెప్పించేయడు, కానీ వాడి చేతిలో ఒక ఫుల్ బాటిల్ పెడితే ఆటోమేటిక్గా చేసేస్తాడు. ఇంటర్వ్యూలో ఏదైనా మిస్టేక్స్ అవ్వాలి, నీ పని చేస్తున్న సూర్యకి నీకు ఇద్దరికి అప్పుడు పని చెప్తా. తిను, ఇంక వెళ్దామా? త్వరగా బండితి. ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారో నేను చెక్ చేయాలి. ఎంతమంది వస్తే ఏంటి, వర్తున్న క్యాండిడేట్స్ని తీసుకోవాలి కదా. శైలుకే సజెషన్సా? త్వరగా పద. మంచి చెప్పిన మృగంలా చూస్తున్నావు చూడు. సరే పద. ఈడ మనం పైకి వెళ్దామా? మన ఫ్లోర్ ఇదే కదా. జస్ట్ లిఫ్ట్ గేమ్ ఆడదాం. లిఫ్ట్ గేమ్ ఆడదాం. ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది రాహుల్. ఏం లేదు, పైకి నీకేమైనా పిచ్చా? అమ్మయ్యా, మనకి ఇంటర్వ్యూ ఉంది. ఏం పర్లేదు. యా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, యూ మే లీవ్ నౌ. సూర్య, ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి? వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో లేకపోతే నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అట్లాంటి అదేంటి, క్యాండిడేట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని షార్ట్ లిస్ట్ ఎవరు చేశారు? నేనైతే చేయలేదు, అదిగో నీ పక్కన ఉన్న మహానుభావుడు చేశాడు. అంటే నేమ్స్ కాస్త షార్ట్గా ఉన్నాయని షార్ట్ లిస్ట్ చేశాను. నీకు పని చెప్పా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఉరికాలు పొగడుకు, నాకు నచ్చదు. సూర్య, ఇంకా నువ్వు వెళ్ళు. మిగతా ఇంటర్వ్యూ రాహుల్ చేస్తాడు. ఓ, మరి మీరు? నువ్వు ఇంటర్వ్యూ ఎలా చేస్తావో చూస్తాను. ఓ, చూడండి చూడండి. ఓకే రాహుల్, బాయ్ మ్యామ్, ఆల్ ది బెస్ట్ రాహుల్. అబ్బా, గాడెస్ గౌన్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందా అమ్మాయి. చెట్టుకు చీర కట్టిన సొల్లు కడుచుకుంటూ చూస్తారు కదా. మీరు మాత్రం అబ్బాయిలు అందంగా కనిపిస్తే చూడరా? మేము చూస్తాం, చూపులతో తినేంగా.
తినేయడానికి మీరేమైనా స్వీట్సా హాట్సా? అఫ్ కోర్స్ మీరు హాట్గా ఉంటారు అనుకోండి, సెకండరీ. అయినా మేము ఇప్పుడు తప్పుగా చూస్తున్నామని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? జస్ట్ అందాన్ని ఆస్వాదిస్తున్నాం. సోదాపి పంచోడు. ఆహా, పని చూసేది మీరు, పని చేసేది మేము. ఓకే, ఇవే తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్. పేరేంటి? ప్రీతి. ప్రీతి. మా ఊర్లో అందరూ నన్ను అర్జున్ రెడ్డిలా ఉంటామంటారు తెలుసా? ప్రీతి అర్జున్ రెడ్డి, ఆ కాంబినేషన్ ఎంత బాగుంటుందో కదా. ఐస్ క్యూబ్స్ కావాలా? యూ కెన్ ఆస్క్. ఇంతకుముందు ఎక్కడ చేశారు? జాబ్ చేసా. జాబ్ చేసిందంట, జాబ్ ఇచ్చేయచ్చు. అందరూ జాబ్ చేసే కదా ఇక్కడికి వస్తారు. ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? జెంటెక్స్. జెంటెక్స్. జెంటెక్స్ అక్కడ ఎందుకు తీసేశారు? కాన్ఫరెన్స్లో పడుకున్నారా? లేదండి, ఆవలించాను. ఆవలిసి తీస్తారా? మేనేజర్ నెంబర్ చెప్పు, కాల్ రాహుల్, చేసి. కంట్రోల్. అక్కడైతే ఆవలిస్తేనే తీసేశారు, ఇక్కడైతే ఇంకొక దగ్గర జాబ్ రాకుండా చేస్తారు. అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని తీసేయాలి. ఎందుకు? నేనేం చేశాను? మొన్న నేను వర్క్ చేసినప్పుడు పడుకున్నది కదా. అది ప్రెషర్లో పవర్ నాప్ అంటారు. అయినా ఇంకేమైనా అడగాల తనని? వాట్సాప్ నెంబర్ అదే సెలెక్ట్ అయిందో లేదు చెప్పాలి కదా. అది మెయిల్ కూడా చేయొచ్చు. చిచ్చి, బొత్తిగా హెల్ప్ చేయరు. ప్రీతి, మేము మెయిల్ చేస్తాం 1 వీక్లో. నెక్స్ట్ వీక్ వరకు ఎందుకండి? మీ ఆఫీస్లో వైఫై లేదా? విల్ అప్డేట్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. జాబ్ ఇచ్చేయచ్చు నువ్వు. ఇచ్చేయచ్చు. నిన్ను తీసి తనని పెట్టుకోవచ్చు. వదిలే, ఎందుకులే వేస్ట్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఇక్కడ ఇంటర్వ్యూ అవుతుందంట కదా? ఇంటర్వ్యూ అవుతుందనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. అదే అండి, ఎక్కడా అని అడుగుతున్నా. నేనేమైనా వాచ్మేనా? మీరు ఈ ఆఫీస్ ఎంప్లాయీ లాగా ఉన్నారు కదా, అందుకే అడుగుతున్నా. సరే, లెఫ్ట్కి వెళ్ళు, సెకండ్ క్యాబిన్. యా, థ్యాంక్ యూ. సోనీ, ఏంటి? మొన్న పిలుస్తానని పిలవలేదు. నీతో నాకు పనేంట్రా? అంటే మొన్న నీ పని నేను చేశాను కదా సోనీ. మొన్న థ్యాంక్స్ చెప్పాను కదా. యాంటోనీ, యాంటోనీ. ఛా, ఈ శైలు మేడం ఎప్పుడు నన్నే పిలుస్తుంది. ఏం మేడం చేస్తున్నావు? అంటే అది సోనీతోటి సొల్లు ముచ్చట్లు పెడుతున్నావా? లేదు మేడం. అయినా మీకు ఎలా తెలిసింది మేడం? నువ్వు ఎప్పుడు చేసేది అదే కదా. ట్రూత్. ఇంకెవరైనా ఉన్నారా, అయిపోయారా? ఇంకోరు ఉన్నారు మేడం. ఎవరు? ఎవరో మిల్క్ బాయ్లా ఉన్నాడు, వాష్రూమ్కి వెళ్ళాడు మేడం. పిల్లోడన్నావు, వాష్రూమ్ కిందకి వెళ్ళాడరా? అందరం ఇలాగ పద్దాక వాష్రూమ్కి వెళ్ళరు కదా సార్. చాలు, లేడీస్ ఉన్నారు. ఆప్తారా? పేరేంటి? ఎవరో సిద్ధు అంట మేడం. సరే, తొందరగా వాడిని తీసుకురా, ఎందుకంటే నాకు టైం లేదు. ఐ హ్యావ్ సో మచ్ వర్క్ యూ నో. సరే మేడం. 1 కాఫీ. కాఫీ పొడి అయిపోయింది సార్. నాకు కాదు, శైలి మేడంకి. సరే మేడం, ఇప్పుడే తీసుకురాను. చూసావా, నేనంటే కనీసం రెస్పెక్ట్ లేదు ఆడికి. మన ప్రవర్తనని బట్టి మన కింద వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సర్లే. ఎక్స్క్యూజ్ మీ, మే కమ్ ఇన్? లోపలికి వచ్చాక ఇంక అడగడం ఎందుకులే, కూర్చో. యా, థ్యాంక్ యూ. యా, సో హే, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? సరిపోయింది. బాహుబలి సినిమాకి వచ్చి శివగామి ఎవరు అని అడిగినట్టుంది. ఇక్కడ నువ్వు మేనేజరా? చాలా త్వరగా రియలైజ్ అయ్యో. ఎలా ఉన్నావు సిద్ధు? ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు శైలు? పంచాయతీలు ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి. ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. పంచాయతీలేం కాదు, పరిచయాలంతే. యాక్చువల్గా మా పాత ఆఫీస్లో శైలు అంటే చాలా ఫేమస్. అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుండే. యాక్చువల్లీ తను నా క్రష్, కానీ తనే అసలు మాట్లాడేది కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే సిద్ధు. నేను సిద్ధు ముందు ఆఫీస్లో కొలీగ్స్. ఆపండి, ఇంటర్వ్యూ టైంలో పాస్ గురించి నాకెందుకు. ఇక ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. అసలుగా నాకు టైం వేస్ట్ చేయడం నచ్చదు. ఎవరు చేయని పనులు వాళ్ళే ఇలా చెప్తారు. నీతో నాకెందుకులే.
నేనేమేంటి రెజ్యూమేలో ఉంది చూడలేదా? ఉంటుంది, స్టిల్ మేము అడుగుతాం. ఏం చెప్పవా? సిద్ధు. పూర్తి పేరేంటి? సిద్ధు వరప్పు. పేర్లు ఎందుకు అన్ని సిద్ధులు ఉన్నాయి? ఓ, ఒకసారి పెడితే మర్చిపోతావన్నా. మిస్టర్ రాహుల్, ఇంటర్వ్యూకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే మంచిది. ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంటో? వాట్ ఇస్ ఎన్ అరే? An array is a collection of elements of same వాట్ ఇస్ type. డేటా స్ట్రక్చర్? A data structure is a specialized way of హలో, ప్రాబ్లం organizing లైన్ and- వచ్చా? చాలా ఈజీ అండి. మినిమం 20 years అయిన ఎక్స్పీరియన్స్ ఉందా? నా ఏజే 26 అండి. ఛీ, నీ అమ్మ ఏమన్నా చెప్తున్నాడు. ఇంతకుముందు ఏం చేసావు? టీమ్ లీడర్గా చేశాడు. టీమ్ లీడర్గా చేసావా? అక్కడ టీమ్ లీడర్గా చేసి ఎక్కడి నుంచి జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? ఓ, టీంలో నుంచి పీకేశారా? టీమ్ లీడర్ ఏముంది, బాగా కష్టపడితే ఎవరైనా లీడర్ అవ్వచ్చు. ఈ నా జాబ్కి అసలు పెట్టేలా ఉన్నాడు. ఎలా తీసేయాలి? నాకు నీ ప్రొఫైల్ నచ్చలేదు. అంటే 20 years ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో యూఆర్ రిజెక్టెడ్. మిస్టర్ రాహుల్, సిద్ధు లాంటి మంచి క్యాండిడేట్ మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్. అయినా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని మొహం మీద రిజెక్ట్ చేయొద్దు అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇంటర్వ్యూ చేస్తున్నావు. విల్ అప్డేట్ యూ సూన్. షూర్, ఐ కాల్ యూ శైలు. శైలు ఏంటి శైలు? ఏదో గర్ల్ ఫ్రెండ్ పిలిచినట్టు. అంటే తను నాకు ఆల్రెడీ ముందే తెలుసు, అందుకే. ముందే తెలిస్తే ఆ పంచాయతీలని బయట పెట్టుకో. ఇక్కడ నువ్వైనా నేనైనా సరే కాల్ హెర్ మేడం. బాయ్. బుతికి ఇలా డిసిప్లిన్ లేని నాకు నచ్చడు. రిజెక్ట్ చేసే. నీ ప్రాబ్లం ఏంటి? నేను సూర్య సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ పంపిస్తాము, చూడు. ఈ అమ్మాయిలేంటి అసలు అర్థమే